వంశీ కృష్ణారెడ్డి, నేత్ర ప్రస్తుతం వీళ్ళు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కపుల్. మోటివేషనల్ స్పీకర్గా, అన్నచాటు తమ్ముడిగా మనకు బాగా తెలిసిన వంశీ కృష్ణారెడ్డి యోగా ట్రైనర్, ఆర్గానిక్ ఫార్మర్ నేత్రను ప్రేమించి పెళ్లి చేసుకుని వారిద్దరూ కలిసి వారధి ఫార్మ్స్ పేరిట ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేసేవారు. ఇద్దరిని చూస్తే ఎవరైనా ఆనందంగా భలే ఉంది జంట అనాల్సిందే. అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు నేత్ర, వంశీ. అయితే తాజాగా విడాకులు తీసుకుని ఇద్దరు వార్తల్లోకి ఎక్కారు. చూడముచ్చటగా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా అనిపించే వంశీ, నేత్రాలు గత కొన్ని నెలలుగా మనస్పర్ధలతో గొడవలు పడ్డారు. ఫైనల్గా ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు పొంది ఎవరి జీవితాన్ని వారు జీవిస్తున్నారు. వాళ్ళిద్దరూ విడిపోయిన విషయాన్ని స్వయంగా తామే తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పంచుకున్నారు. మరి వారి లవ్ స్టోరీ ఎలా మొదలైంది, వారి విడాకుల తర్వాత వంశీ కృష్ణారెడ్డి మీడియా ముందు ఏం మాట్లాడాడు లాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. నేత్రను ఇన్స్టాగ్రామ్లో చూసిన వంశీ కృష్ణ వెంటనే ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుని తన అన్నతో కలిసి రిషికేష్ వెళ్ళి ఆమెకు అతని ప్రేమ విషయం చెప్పాడు. అలా వాళ్ళిద్దరూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నుంచి భార్యాభర్తల బంధంలోకి వచ్చారు. అమ్మానాన్నలు పెళ్లికి ఒప్పుకోకపోవటంతో వాళ్ళు వంశీ వాళ్ళ అన్న కృష్ణ చైతన్య సాయంతో ఇద్దరు సింపుల్గా పెళ్లి చేసుకుని చక్కటి జంటగా దాదాపు 2 సంవత్సరాలు కలిసి బ్రతికారు. మొదటి నుంచి చిన్న చిన్న వాటిల్లో చిన్న గొడవలు జరిగేవి, కానీ అవి ఎప్పుడూ విడాకుల దాకా దారి తీస్తాయని వాళ్ళు ఊహించలేదు. అయితే గత 6 నెలలుగా తమ మధ్య కొన్ని గొడవల వల్ల తాము ఒక్కటిగా కలిసి సంతోషంగా బ్రతకలేనప్పుడు విడివిడిగా ఆనందంగా ఉందామనుకుని విడాకుల వరకు వచ్చారట. అయితే ఒక్కసారిగా విడిపోవాలని అనుకోలేదట. చివరి నిమిషం వరకు ప్రయత్నించి ఇక సెట్ అవ్వదు అనుకున్నాకే వాళ్ళు విడిపోయారు. ఇద్దరు విడిపోయే ముందు కారణాలను కానీ, ఒకరి మీద ఒకరు చెడుగా కానీ ఎవరితో మాట్లాడకూడదని ముందుగానే వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారట. వంశీకృష్ణను డివోర్స్ తర్వాత మరి ప్లాన్స్ ఏంటి, వారధి ఫార్మ్స్ పరిస్థితి ఏంటి అని అడిగిన వారికి సమాధానం ఇలా చెప్పాడు. ఇద్దరిలో ఒకరికి వారధి ఫార్మ్స్ చెందుతుంది కాబట్టి దాన్ని నేత్ర రన్ చేస్తుంది. నేను మాత్రం ఇంకో ఫామ్ను ఓపెన్ చేయబోతున్నాను అని అన్నాడు. ఆర్గానిక్ యుగా పేరుతో త్వరలో వంశీకృష్ణ కొత్త ఫామ్ను స్టార్ట్ చేయబోతున్నాడు. డైవోర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ అన్నయ్యతో కలిసి యూఆర్వి అనే స్పోర్ట్స్ ఎసెన్షియల్ స్టోర్ను పెట్టాలనుకున్నాడు. డివోర్స్ పెయిన్ నుంచి బయటకు రావాలనే తాను ఈ మధ్య అలవాటు లేకపోయినా ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్తున్నానని చెప్పాడు. అందరినీ మోటివేట్ చేస్తూ అందరికీ బెస్ట్ పేర్గా ఇన్స్పిరేషన్ ఇచ్చిన తాను ఇప్పుడు విడాకులు తీసుకోవడంతో వంశీ కృష్ణకు తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ విషయంలో తమ ఫాలోవర్స్ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఆనందంగా ఉన్న వారిద్దరూ ఎప్పుడైతే నేత్ర సినిమాలో నటిస్తానందో అప్పుడే వారిద్దరికి గొడవలయ్యాయని బయట టాక్ నడుస్తుంది. కొందరైతే వంశీని, నువ్వు పెద్ద మోటివేషనల్ స్పీకర్ కదా, మరి ఇలా చేసావేంటి, ఇప్పుడు మేము నిన్ను ఎలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అంటూ కామెంట్స్ చేశారు. ఏదేమైనా క్యూట్ కపుల్ ఇలా విడిపోవటంతో బాధపడుతున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు.